అస్మద్గురుభ్యో నమః. హిందూ టెంపుల్స్ గైడ్ యూట్యూబ్ ఛానల్ విద్యార్థులకి ఈ సంగీత శిక్షణా తరగతికి స్వాగతం. మనం గత క్లాసుల్లో వర్ణాలు, స్వరజతులు ఇలా చాలా నేర్చుకుంటూనే ఉన్నాం. ఎన్ని నేర్చుకున్నా వర్ణాలు ఇంకా ఉంటూనే ఉన్నాయి. వాటిల్లో మరొక ప్రధానమైన వర్ణం సావేరి రాగవర్ణం సరసుడ. ఆదితాళం. రచయిత కొత్తవాసల్ వెంకట్రామయ్యర్ అని ఒక ప్రఖ్యాత తానవర్ణ రచయిత. వీరు వీణకుప్పయ్యర్ శిష్యులు. మనం గతంలో వీణకుప్పయ్యర్ వారి వర్ణాలు నేర్చుకున్నాం. అలాగే పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ వారి శిష్యులుగా కూడా పరిగణింపబడతారు. పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ వారి గురించి కూడా నేర్చుకున్నాం. పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ వారిని అనుసరిస్తూ ఈ కొత్తవాసల్ వెంకట్రామయ్యర్ అనే వారు కూడా వర్ణాలు ఎక్కువగా రచించి ఉన్నారు. అందులో ముఖ్యమైన వర్ణం సరసుడ, సావేరి రాగవర్ణం. సావేరి రాగం లక్షణం మనం ఇంతకు ముందు జనకసుధ అనే గీతం నేర్చుకున్నప్పుడు తెలుసుకున్నాం. మళ్ళీ మరొక్కసారి కొన్ని లక్షణ విషయాలు. సావేరి 15వ మేళకర్త మాయామాళవ గౌళ జన్యం. సారే మా పద సా సా ని ద పా మా గ రి సా. ఈ విధంగా మూర్ఛన. సరిమపద స 5 స్వరాలు ఉన్నాయి, అందుకని ఔడవ. సనిదప మగరిస 7 స్వరాలు ఉన్నాయి కాబట్టి సంపూర్ణ. మూర్ఛన ప్రకారంగా ఔడవ సంపూర్ణ రాగం. స్వరస్థానాలు షడ్యం, శుద్ధ రిషభం, అంతరగాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, శుద్ధ దైవతం, కాకలి నిషాదం. కరుణరస ప్రధానమైన రాగం. సర్వస్వర గమక వరీక రక్తి రాగం. అన్ని స్వరాలకి గమకాలు ఉంటూ ఉంటాయి. అయితే ఇందులో మా జీవస్వరం, దా న్యాసస్వరం. ఇందులో ప్రఖ్యాతమైన రచనలు జనకసుత గీతం, ఈ వర్ణం సరసుడ, ఎంత నేర్చినా అనే పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ వారి రచన, అలాగే దురుసుగా అనే శ్యామశాస్త్రి కృతి, ఇలా రాజగోపాల అనే దీక్షితార్ కృతి, కరి కమల అనే ఒక దీక్షితార్ కృతి, ఇలా చాలానే ఉన్నాయి. మనం వచ్చే క్లాసుల్లో మరికొన్ని తెలుసుకుందాం. ఈరోజు వర్ణం మొదలు పెడదాం. పల్లవి. సారే మా పద సా సా ని ద ప మా గ రి సా. పల్లవి. సారే గ రి గ రి రి గ రి రి సా సరి స ని ద గ రి రి గ రి స ని ద సరి పా మ గ రి స దా ద మ గ రి స ద సరి మ పద రి స మా పద ని ద మ గ రి స ద. ఇప్పుడు మరొకసారి పల్లవి స్వరం నేర్చుకుందాం. సారే గ రి గ రి రి గ రి రి స సరి స ని ద గ రి రి గ రి స ని ద సరి పా మ గ రి స దా ద మ గ రి స ద సరి మ పద రి స మ పద ని ద మ గ రి స ద. ఇప్పుడు అనుపల్లవి స్వరం. దా ద ప మ పద రి మ పద మ గ
రెండోసారి అనుపల్లవి. దాదా పమ పద రి మ పద మ గరి సరి రి సని ద ని ద పద పమ పద సా పద సరి గరి రి గారి రి గారి సని ద రి సని ద బ ద మ గరి స సాని ద. ఇక్కడ గమనించాల్సింది నీ అనే స్వరం చాలా తక్కువగా వినిపిస్తూ ఉంటుంది. దాన్ని అల్పత్వం అంటారు. ఇంతకుముందు మనం ఈ విషయాన్ని చర్చించాం. ఇప్పుడు ముక్తాయి. ముక్తాయి 4 పంక్తుల్లో అంటే 4 ఆవర్తాల్లో ఉంటుంది. కొంచెం అన్ని వర్ణాల్లో కన్నా ఈ వర్ణంలో ముక్తాయి పెద్దదిగా ఉంటుంది. సారి గరి సరి సగరి సని ద పదరి సగరి గ సరి ద సరి మ ప దాదా ప మరి మ పద సరి స ప మ ద ప ని ద ని పద మ ప సరి మ పద ని ద ని ద బ మ ప సా ని ద ప ద రి స ని ద ప మ ద ప ని ద ప ద సరి గరి రి ద గరి స ని ద ద సా ని ద ప మ గరి స ద గరి సా ని ద రి స ని ద ప మ గరి స ద. ఇప్పుడు పల్లవి సాహిత్యం నేర్చుకుందాం స్వరంతో పాటుగా. సారి గ సార సు రే గరి ఉడ రే గరి రే సా ని నే సరి సా ని ద ఏ గరి రి గ కో రి స ని ద రి సరి ప మ గరి స చ ల ద ద మ గరి స మ రు ద సరి మ పద రి స కో మ పద ని ద మ న గరి స ద ది ర. ఇప్పుడు పల్లవి సాహిత్యం. సార సు డ ని నే కో రి చ ల మ రు కో నా
పల్లవి అనుపల్లవి ముక్తాయి స్వరభాగం నేర్చుకున్నాం. తర్వాత పల్లవి యొక్క సాహిత్యం నేర్చుకున్నాం. వచ్చే క్లాస్లో అనుపల్లవి సాహిత్యం నేర్చుకుంటూ పూర్వాంగం పైకాలం అంటే సెకండ్ స్పీడ్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈ క్లాసులో నేర్చుకున్నది సాధన చేస్తారని ఆశిస్తూ అస్మద్గురుభ్యో నమః.